హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినేసి మా పిల్లోని పుస్తకాలకంతా బైండింగ్స్ వేయాలి. చాలా ఉన్నాయి. ముందు రోజు నైటే రాగి ఇడ్లీ చేద్దామని డిసైడ్ అయిపోయి రాగులంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ రాగులు అయితే చాలా నీట్గా ఉంది. మట్టి చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏం లేదు. అందుకే ప్లెయిన్ వాటర్లో సపరేట్గా క్లీన్ చేసేసాను. దుమ్మునింది బాగా. సో నేను తీసుకునే కొలతలు ఏంటంటే 1.5 గ్లాస్ రాగులు తీసుకున్నాను, 2 గ్లాసెస్ ఇడ్లీ రైసు, మళ్ళీ ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. సో సపరేట్గా వాష్ చేసుకునేసి ఉద్దిపప్పు రైస్ ఒకే దాంతో వాష్ చేసుకున్నాను. రాగులు సపరేట్గా వాష్ చేసుకున్నాను, ఇంతకు ముందే చెప్పాను కదా. సో అటుకులు అయితే ఒక 20 మినిట్స్ ముందు, అంటే గ్రైండర్ పట్టే 20 మినిట్స్ ముందు సోక్ చేసుకున్నాను. సరిపోయింది, బాగా మెత్తగా అయింది. సో గ్రైండర్ పెట్టేసుకుంటున్నాను. బాగా నున్నగా అయింది చూడండి, చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో పిండి అయితే బాగా పులిసినిందన్నమాట, నెక్స్ట్ డేకి సరిపోయినంత. సో ఇప్పుడు ఇడ్లీ మాకు కావాల్సినంత అయితే సపరేట్గా తీసి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పొంగింది కదా. సో ఇప్పుడు ఇక్కడంతా అతుక్కునేసింది కదా, దీన్నంతా ఇప్పుడే తీసేస్తే పిండి కలిసి వస్తుంది. లేకపోతే అది ఎండిపోయి ఒకలాగా గట్టి పడిపోతుంది కదా, అప్పుడు ఇది యూజ్ చేయలేము. సో దాన్ని కూడా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు పెసరపప్పు కందిపప్పు వేసి సాంబార్ చేస్తున్నాను. పెసరపప్పు ఒక్కటే యూజ్ చేస్తే బాగా చిక్కబడిపోతుంది, మళ్ళీ అడుగంటేస్తుంది. సో అందుకని నేను కొద్దిగా కందిపప్పు వేసుకుంటాను. ఇప్పుడు చూడండి నురగంతా బయట రాని అంటే పప్పులతో పాటు మొత్తం బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసేసి పొంగిచ్చాను. దాని తర్వాత యాజ్ యూజువల్ పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టొమాటోలు అన్నీ వేసుకున్నాను. సో ఇక్కడ పిండి తీసి పెట్టుకున్నాను కదా, కొద్దిగా ఉప్పు వాటర్ వేసి నీట్గా కలుపుకోవాలి. ఎంత బాగా పొంగిందో పిండి అయితే. ఇడ్లీ కూడా చాలా అమేజింగ్గా వచ్చిందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన పోర్షన్స్లో ఒకసారి. ట్రై చేసి బాగా వచ్చిందంటే డెఫినెట్గా కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందని. సో కన్సిస్టెన్సీ సరిపోలేదనిపించి ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను. సో ఇది పిల్లలు కూడా, రాగి సంగటి నచ్చిన వాళ్ళు కూడా ఇది ఇస్తే ఏదో ఒక విధంగా వాళ్ళకి పొట్టలోకి రాగులు పోతుంది కదా, అంటే కాల్షియం చాలా బాగా వస్తుంది. అందుకనేసి పప్పు బాగా ఉడికిపోయింది. ఇదైతే ఒకే విషయంలో వదులుతాను, ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. టొమాటో అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది. సో దాన్నంతా గరిటె సాయంతోనే ఎనుపుకునేస్తాను, పప్పుకుతే ఏం అవసరం లేదు. సో ఇప్పుడు మునక్కాయ, ఆలుగడ్డ రెండు వేసేసి ఉప్పు కారం రెండు వేసేసుకున్నాను. నేను యూజువల్గా చింతకాయ యూజ్ చేయను ఏ సాంబార్కిను, చాలా రేర్ అన్నమాట. సో కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ అంతా యాడ్ చేసేసుకుని, కలర్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా, చాలా బాగా అనిపించింది. సో అంతే, ఇది పెసరపప్పు కాబట్టి ఇంకా కొంచెం చిక్కబడిపోతుంది చల్లారుతా ఉంటే. సో మాకు ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని 2 విజిల్స్ వదిలితే సరిపోతుంది. గరిటిపోయినంత పడిపోయింది చూడండి, అంతే. ఇంకా సాంబార్ విజిల్ వచ్చిందంటే రెడీనే. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని ఆయిల్ మొత్తం పూసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర హోమ్మేడ్ గీ అయితే లేదు, అందుకనే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి పిండి హాఫ్ ఇలా పోసాం కదా, ఇప్పుడు అగైన్ అది హాఫే ఫిల్ అయింది కదా, దాంతో పోసేసి ఇలా సపరేట్గా ఇంకో దానికి పోయాలంటే ఇలా కారిపోతుంది. చిన్న ట్రిక్ అంతే, ఇంకేం లేదు. అదే ఇక్కడ చూడండి మొత్తం పోసేసి ఇంకో కాలు భాగం ఉన్నప్పుడు ఈ పక్క తీసామంటే ఏం అంటే సపరేట్గా పడిపోదు ఇడ్లీ ప్లేట్ మీద. ఒక చిన్న టిప్ అంతే, ఏం అనుకోకండి మరి ఇలాంటిది కూడా చెప్తారా అని. సో ఎక్కడ కూడా లీక్ కాకుండా నీట్గా ఉంది కదా అలా, అందుకని. సో ఇడ్లీ అయిపోయిన వెంటనే ఆ వేడి నీళ్ళు ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా షింక్లోకి పోసేస్తాను. ఏదైనా స్టక్ అయి ఉంటే కూడా వచ్చేస్తుంది కదా. యూజువల్గా వేడి నీళ్ళు పోస్తే చాలా బాగుంటుంది, షింక్ స్మెల్ రాకుండా. అందుకని ఇలా నాకు కుదిరినప్పుడు అంతా కూడా పోస్తూ ఉంటాను. సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. కొన్ని లేత మునక్కాయలు అయితే బాగా ఎక్కువ ఉడికిపోయింది. సో ఇప్పుడు తిరగబాత పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్, సాసులు, పచ్చి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది, బట్ నాకు ఇక్కడ దొరకట్లేదు. సో అందుకే జీలకర్ర సాసులు రెండే యూజ్ చేసుకుంటున్నాను. సో సాంబార్ రెడీ. ఇడ్లీ ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత ఎనర్జీ బాగా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని అయితే ఒక మంచి పని పైన యూటిలైజ్ చేసేయాలి. సో అందుకోసమే బైండింగ్ తీసుకున్నాను ఈరోజు. చాలా ఎక్కువ పుస్తకాలే ఉన్నాయి. సో నేనైతే ఈ వేలో చేస్తాననేసి అంతే. ఇంకా ఈ సీజన్ అంతా అదే కదా, పిల్లలకి బైండింగ్ వేయడము, యూనిఫామ్ కొనుక్కోరావడము, ఇదే ఉంటాయి కదా. సో నేను ఎలా వేస్తాననేసి
చిన్నగా ఒక వీడియో తీసి పెట్టాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి. న్యూలీ పేరెంట్స్ ఉంటారు కదా, చాలా రోజులు అయిపోయి ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ స్కూల్ థింగ్స్ అంతా చూసేసి. నాకు కూడా మా పిల్లోని ఫస్ట్ జాయిన్ చేయించినప్పుడు మర్చిపోయాను బైండింగ్ ఎలా వేయాలనేసి. సో అప్పుడు నేను కూడా గుర్తు తెచ్చుకుని వేశాను. సో అందుకే ఇప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి ఒక వీడియో తీశాను అంతే. సో నేనైతే బైండింగ్ అనేది చాలా ఓపిక్గా నీట్గా వేస్తాను. ఎందుకంటే 1 ఇయర్ రావాలి కదా, దాంతోనూ చిన్నపిల్లలు సరిగ్గా పెట్టుకోరు. సో నేను ఏమిటంటే బాగా టైం తీసుకుంటాను, ఓపిక్గా వేస్తాను. దగ్గర దగ్గర హాఫ్ డే తీసుకుంటాను ఈ బుక్స్ మొత్తం వేయడానికి. సో ఏంటంటే వాడు యూజ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఎక్కువ బుక్కులు చిరిగిపోవడం కానీ, బైండింగ్ చిరిగిపోవడం కానీ అలా ఏం ఉండదు. మా పిల్లోడు ఇయర్ ఎండ్లో కూడా 1 బుక్స్ ఎలా ఇచ్చి పంపించుంటానో అలానే ఉంటుందన్నమాట. నోట్ బుక్స్ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ కూడా అంత నీట్గా మెయింటైన్ చేయాలంటే నేను చాలా ఓపికగానే వేయాలి. లేదంటే బైండింగ్ చినిగిపోవడము అలా అంతా జరిగిపోతుంది, అప్పుడు ఏం చేయలేను. సో అందుకనే చాలా ఓపికగా వేస్తాను. సో మనము ఒక్కరోజు ఇంత బాగా టైం స్పెండ్ చేస్తే వాళ్ళ బుక్లు చాలా బాగుంటుంది. వాళ్ళు స్కూల్ ఎండ్ అయ్యే వరకు, అంటే ఆ 1 ఇయర్ ఎండ్ అయ్యే వరకు ఆ బుక్స్కి బైండింగ్ లైఫ్ బాగా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, నేను ఈ బుక్స్ బైండింగ్ వేశాను కదా, దీనికైతే నేను పిన్ కొట్టను, ప్లాస్టర్ వేస్తాను. అప్పుడు ఏంటంటే బైండింగ్ చినిగిపోదు, మళ్ళీ పిల్లల చేతులకు కూడా హార్మ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లోళ్ళంతా చాలా ఈగర్గా ఉంటారు, ఫటాఫట తెరిసేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ పిన్స్ గుచ్చుకోవడం కానీ అలా ఏం కాకుండా బాగుంటుంది. సో బైండింగ్ కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అది నేను ఎలా వేస్తానో చూపిస్తాను. నేను ఇక్కడ బైండింగ్ వేస్తుంటే మా పిల్లోడు గాడ్జిల్లాగా వస్తున్నాడు ఆడుకునేకి. నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేలా వెళ్ళిపోయాడు. సో నోట్బుక్స్కి అయితే అలా వేస్తాను. ఇది టెక్స్ట్ బుక్స్కి అయితే ఇక్కడ సైడ్లో ఓపెన్ ఉంటుంది కదా, సో అక్కడ లోపల ఇన్సర్ట్ చేసి వేస్తాను. లేదంటే అక్కడ కట్ మార్క్ ఇవ్వాలి. చిన్న చిన్న ప్లాస్టిక్ ఎంత డ్యామేజ్ అవుతుంది అర్త్కి కూడా, మన అర్త్ని మనం కాపాడుకోవాలి కదా. ఇలా కుదిరినప్పుడంతా అలా చిన్న చిన్న ప్లాస్టిక్ని అంతా కూడా ప్లాస్టిక్ ఉండే దాంతోనే వేసేసి చెత్తలో వేసామంటే కూడా అప్పుడు కూడా బాగుంటుంది, అన్నిట్లో మిక్స్ చేసేయకుండా. చూడండి ఇలా వేస్తాను. ఇది మా పిల్లోడు కట్ చేస్తున్నాడు నేను చేత్తో పెట్టుకొని ఉంటే ప్లాస్టర్ని. సో ఇలా నీట్గా వేసేసామంటే బాగుంటుంది, చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. బైండింగ్ కంటే ఈ ప్లాస్టర్ వేసేదే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. బట్ ఏంటంటే బాగుంటుంది, చూడండి ఎంత నీట్గా ఉందో. సో స్టిక్కర్లు అంతా వేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ స్టిక్కర్స్ వేస్తున్నాము, నేమ్స్ అంతా రాయాలి కదా. సో మేము చిన్నప్పుడు అయితే ఇలాంటి వాటిలో టామ్ అండ్ జెర్రీ, కార్స్ ఇలాంటిది మనకు నచ్చిందే స్టిక్కర్స్ వేసుకునే ఆప్షన్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే స్కూల్లో ఇచ్చింది యూజ్ చేయాలి కదా, ఏం చేయలేము. సో ఇక్కడ తనైతే తన పేరు సెక్షన్ అంతా రాసేసుకున్నాడు. సో ఇక్కడితో బుక్స్ కథ అంతా అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.